హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇది షార్ట్ వీడియోనే, కానీ ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ మీద మనకి 2 మార్క్స్ అయినా క్వశ్చన్స్ అడగచ్చు, 4 మార్క్స్లో అయినా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి. అందుకే నేను ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఇది కూడా చేస్తున్నాను. ప్రీవియస్గా నేను న్యూ ఇయర్కి చేసిన వీడియో అయితే చాలామందికి అయితే నచ్చింది. చాలామంది అయితే నాకు పర్సనల్గా కూడా చెప్పారు, తెలిసిన వాళ్ళు. మెయిన్గా వాళ్ళకి నచ్చింది ఏంటంటే అందులో చాలామందికి HTML CSS కోర్స్ అయితే చేయమని అయితే చాలామంది అయితే అడిగారు. నేను ఆఫ్టర్ పొంగల్ అయితే నేను దాన్ని అయితే స్టార్ట్ చేస్తాను, HTML CSS గురించి. అంతలోపు ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే కంప్లీట్ చేస్తాను. ఈ ఈ వీడియోకి నియర్లీ 6 days అయితే గ్యాప్ వచ్చింది, కొన్ని ఫంక్షన్స్ వల్ల దానివల్ల డిలే అయితే అయింది OS మీద వీడియో. అందుకే ఈరోజు అయితే ఈ కాన్సెప్ట్ మీద అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. దీని తర్వాత వచ్చేటప్పటికి ఇంకా మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి OS మీద. అవి మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వగలితే అంత ఫాస్ట్గా అయితే OS అయితే కంప్లీట్ చేస్తాను. OS కంప్లీట్ అయిన వెంటనే వితిన్ షార్ట్ టైంలోనే నేను HTML CSS అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను OS సంబంధించిన ప్లేలిస్ట్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ నోట్స్కి టెలిగ్రామ్ లింక్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కాన్సెప్ట్స్ కావాలంటే టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఫస్ట్ FMS అంటే షార్ట్ ఫామ్లో మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని షార్ట్ ఫామ్లో అయితే FMS అనేది అయితే అంటాం. ఫస్ట్ మనగా ఫైల్స్ సిస్టమ్ అనే ముందు ఫస్ట్ ఫైల్ అంటే ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఫైల్స్ వచ్చేటప్పటికి చాలా రకమైన ఫైల్స్ ఉంటాయి. C ఫైల్ అవ్వచ్చు, PY అవ్వచ్చు, ఇంకా చాలా ఫైల్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి మెయిన్గా ఏం చేస్తామంటే మన కంటెంట్ని అయితే ప్లేస్ చేస్తాం. ఆ ఫైల్స్లో మనకి ఏదైతే కంటెంట్ కావాలనుకుంటామో అలా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ కంటెంట్ని మనం అయితే ఫైల్లో అయితే స్టోర్ చేస్తాం. ఆ ఫైల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సెకండరీ స్టోరేజ్ డివైజెస్లో స్టోర్ అవుతాయి. దాన్ని మన హార్డ్ డిస్క్ అనొచ్చు, సాలిడ్ స్టేట్ డిస్క్ అనొచ్చు, ఇంకా ఏమైనా మన నేమ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే స్టోర్ అవుతాయి అనమాట. మెయిన్గా ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డేటా కలెక్షన్ అనేది ఏంటంటే మనకు ఒక మీడియం కింద యాక్ట్ చేస్తుంది. ఏదైనా ఒకళ్ళు ఇచ్చిన ఇన్పుట్ స్టోర్ చేసుకోవాలన్నా, ఎవరికైనా మనం వేరే వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వాలన్నా మనకి మీడియంలో ఉండేది ఏంటంటే ఈ ఫైల్ అనేది మనకి మీడియంలో అయితే ఉంటుంది అనమాట. ఏదైనా ఒక ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వడం కానీ, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ అవుట్పుట్ని స్టోర్ చేయడం కానీ కంప్లీట్గా జరిగేది అక్కడ ఒక ఫైల్లోనే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ సెకండ్ వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ ఫైల్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ అంతా రాయొచ్చు. ఓకేనా? ఇంకా ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో మెయిన్ ఆబ్జెక్టివ్సే ఉన్నాయి. మెయిన్గా అదేం ప్రొవైడ్ చేస్తుంది, దానివల్ల ఏముంటుంది మెయిన్ పాయింట్ అనేది, దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ అని అంటాం. దానివల్ల మనకి మెయిన్ యూజ్ అనొచ్చు, దాన్ని మనం ఆబ్జెక్టివ్స్ అంటాం. మెయిన్గా ఇదేం ప్రొవైడ్ చేస్తుంది, ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఇన్పుట్ సోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి డిఫరెంట్ డివైజెస్ నుంచి. ఓకేనా? డిఫరెంట్ డివైజెస్ నుంచి మనకి ఇన్పుట్ని అయితే అది యాక్సెప్ట్ చేయగలదు. అలాంటిది సపోర్ట్ అనేది మనకి అది ఇవ్వగలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో మనకి IO కావాలి అంటే ఇన్పుట్ డివైజెస్ అనేవి కావాలి. అప్పుడు ఏం చేస్తుంది? ప్రింటర్ నుంచి కానీ దేని నుంచైనా డేటా ఉంటుంది కదా, స్కానర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని ఒక ఫైల్లో స్టోర్ చేయొచ్చు. అలా ప్రతిదాన్ని మనం ఇన్పుట్ ఇవ్వడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఇవ్వాలి, ఫైల్లో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ మనం అవుట్పుట్ చేయాలి అంటే ప్రింట్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రింట్కి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి ఇవ్వగలదు అనమాట. ఫస్ట్ పాయింట్ అదే. ఇట్ ప్రొవైడ్స్ ద IO సపోర్ట్ ఫర్ డిఫరెంట్ డివైజెస్కి ఇది IO సపోర్ట్ అనేది ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఓకేనా? ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైనా కంటెంట్ కానీ లాస్ అవ్వడం కానీ, డిస్ట్రాయ్ అవ్వడం కానీ అలాంటి ఛాన్సెస్ అనేవి అయితే చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందంటే దానికి పర్టికులర్గా ఏమైతే సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి కంటెంట్ లాస్ అవ్వకుండా అన్ని మెజర్స్ని అయితే వాళ్ళైతే తీసుకుంటారు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో. ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా క్లీన్గా, నీట్గా అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు డేటా లాస్ అవ్వడం కానీ కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ అయితే తప్ప మ్యాక్సిమం సిస్టమ్ వల్ల అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. అందుకే ఇట్ మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయ్ డేటా. ఓకేనా? ఇట్ హెల్ప్స్ కీప్ ట్రాకింగ్ ఆఫ్ ద ఫైల్స్ ఇన్ ద లార్జ్ స్టోరేజ్ సిస్టమ్. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక ఫైల్కి మనం పర్టికులర్గా నేమ్ అసైన్ చేయగలిగితే అది ఎక్కడుంది కానీ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అయితే మనం తెలుసుకోవచ్చు, ఆ ఫైల్ గురించి ట్రాక్ చేయొచ్చు.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఒక సి డ్రైవ్లో సో ఫోల్డర్స్లో స్టోర్ చేసేసాం. ఇప్పుడు ఏమవుతుంది, లోకల్ డిస్క్ హోమ్లో మనం ఒకసారి ఫైల్ నేమ్ టైప్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఆ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఏ లొకేషన్లో ఉందో అని కూడా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు ప్రాపర్టీస్కి వెళ్తే. అలాగా దాని ప్రతి దాన్ని ఆ ఫైల్ని అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫైల్స్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి షేర్ చేయాలన్నా, ఆ ఫైల్ ఉన్న కంటెంట్ని కాపీ చేసి వేరే దాంట్లో పేస్ట్ చేయాలన్నా ప్రతి దాన్ని మనం అయితే చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ. దీనివల్ల ఏమవుతుంది, డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం ఏదైనా డేటా ఇస్తే డేటాని తీసుకోవడం, దాన్ని ఏమైనా మనం చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనకి డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీ యాక్సెస్ అండ్ షేరింగ్. ప్రీవియస్గా మీకు చెప్పినట్టు యాక్సెస్ అంటే ఈజీగా చేయొచ్చు. సర్చ్ బార్కి వెళ్ళి ఆ ఫైల్ నేమ్ ఎంటర్ చేయగానే ఫైల్ నేమ్ క్లిక్ చేసుకుని మన డేటాని అయితే చూడొచ్చు, షేర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో షేర్ చేయాలన్నా ఏదైనా సరే మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి అయితే ఉండవు. కొన్ని పర్టికులర్గా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు దానికి పాస్వర్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుందే తప్ప ఏవైనా నార్మల్ ఫైల్స్ దేనైనా సరే మనం దాన్ని ఈజీగా దాన్ని షేర్ చేసేయచ్చు. ఓకేనా. మెయిన్గా వచ్చేటప్పటికి కాన్సెప్ట్ ఆఫ్ ద ఫైల్ అన్న, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న ఈ కాన్సెప్ట్స్ అయితే రాయొచ్చు. ఓకేనా. దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రీవియస్గా చెప్పినట్టే ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ ఫుల్ వీడియోస్ చూడాలన్న మన ఛానల్ది సంబంధించినవి నేను ఆ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అలా పైన ప్లేలిస్ట్ లింక్ అనేవి కూడా నేను ఐకార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఆ ప్లేలిస్ట్లోనే చూడాలంటే సింపుల్గా మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో ఓఎస్ ప్లేలిస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లేలిస్ట్ ఉంటుంది. మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ అయినా ఉంటే అక్కడి నుంచి అయితే కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా. విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఓఎస్ కంప్లీట్ అవ్వగానే పొంగల్ తర్వాత అనుకునే ఫ్యూ డేస్లో నేను HTML CSS సంబంధించిన కోర్స్ అయితే కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఆ వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అయితే ప్లేస్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.